ఇప్పుడు నేను పెట్రోల్ ఒకటి చూపెడతా. కేసీఆర్ ఉన్నప్పుడు పెట్రోల్ ఎంత ఉంది మీకు తెలిసి? అదే 80-90 రూపాయలు ఉండే 110 రూపాయలు అయింది. 110 ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు కూడా 110 రూపాయలే ఉంది. అయితే నేను ఒక వీడియో చూపెడతా మీకు. ఆ వీడియోని చూసి ఏమంటారో మీరు చెప్పండి ఒకసారి. మల్లన్న ఈయన తెలుసుగా, సినిమార్ మల్లన్న. లీటర్ పెట్రోల్ 110 రూపాయలు కదా. ఈ 110 రూపాయలలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని పైసలు పోతున్నాయి ట్యాక్స్ రూపంలో అంటే 19 రూపాయల చిల్లర పోతున్నాయి. ఏది మోడీకి అనుకుందాం. ఇదే 110 రూపాయలలో కేసీఆర్ కు. కేసీఆర్ తీసుకోండి. ఇప్పుడు కేసీఆర్ డమ్మీ అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ లోపల పడుకుంటున్నారు కాబట్టి మీరు ప్లీజ్ ఇప్పుడు అన్ని కేటీఆర్ అని అనండి. ఎందుకంటే ఈ రాజకుమార్ అనే ఎక్స్పోజ్ చేయాలి విషయాలు. ఈ కేటీఆర్ కు 27 రూపాయలు పోతున్నాయి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఒక్క లీటర్ పెట్రోల్ మీరు పెట్రోల్ బంక్ లో పోసుకుంటే మీరు కట్టే 110 రూపాయల 27 రూపాయలు కేటీ రామారావు జేబులకు, 19 రూపాయలు మోడీ జేబులకు పోతున్నాయి. వీళ్ళిద్దరు కలిసి తింటున్నటువంటి పైగం ఎంత అంటే 46 రూపాయలు. 46 రూపాయలు ఇద్దరు కలిసే. వీళ్ళు 46 బంద్ చేస్తే లీటర్ పెట్రోల్ ఎంత వస్తుంది మనకు? 60 రూపాయలకే లీటర్ వస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్. ప్రతి లీటర్ పెట్రోల్ మీద 46 రూపాయల పన్ను వస్తుంది. ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఎట్లా అనుకుంటున్నారు? పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుడే తప్ప తరుగుడు ఉండదు కదా. దానికి వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వాల్యూ పెరిగినా కొద్ది ట్యాక్స్ పెరుగుతుంటది. ఈ రకంగా 27 రూపాయలు కేటీఆర్ రూపాయలు జేబులోకి పోతున్నాయి అన్నాడు. 27 రూపాయలు కేటీఆర్ జేబులోకి పోతున్నాయి అని అన్నాడు తీన్మార్ మల్లన్న. తీన్మార్ మల్లన్న అన్నాడు. అదే విషయం సీతక్క కూడా అన్నది. నా దగ్గర వీడియోతో సహా ఉంది, వాళ్ళు మాట్లాడింది. రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. బట్టి విక్రమార్క గారు కూడా అన్నారు. ప్రతి ఒక్క మినిస్టర్ అన్నారు. ఇప్పుడు ఆ 27 రూపాయలు ఇప్పుడు కూడా సేమ్ రేట్ ఉంది కదా. ఆ 27 రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఒక్క లీటర్ పైన 27 రూపాయలు ప్రభుత్వం మీద ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి అని నాకు ఇక అంతా పూర్తి తెలియదు. మీ అందాజగా ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు దోసుకున్నారు అన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా దోసుకున్నారు అంటున్నట. వాళ్ళు తిన్నారు, వీళ్ళు కూడా తిన్నారు అన్నప్పుడు వీళ్ళు కూడా తిన్నట్టే లెక్క కదా. వీళ్ళ జేబులో కూడా వాళ్ళు తిన్నారా అంటే వీళ్ళ జేబులో కూడా పోతున్నట్టే కదా. ఇప్పుడు